వద్దని మనవి చేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ కుర్రాడు పాపంలో జీవిస్తున్నాడు. మందిరానికి వస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు. ప్రేమ ప్రేమ అని చెప్పి ఒక అమ్మాయి కూడా పడ్డాడు. ఆ ప్రేమ ముసుగులో ఆ అమ్మాయితో శారీరకంగా కలవడం ప్రారంభం చేశాడు. ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అనుకుంటున్నారు, యవ్వన ప్రాయంలో ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. చదువుకుంటున్న చోట లేదా ఉద్యోగం చేస్తున్న చోట ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. నీకు కనుక ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోయినట్లయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఏంట్రా నీ ముఖానికి ఒక్క అమ్మాయి కూడా పడలేదా? ఏమే నీ ముఖాన్ని చూసి ఒక్కడు కూడా నీ కూడా పట్టలేదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నానా రకాలుగా నిన్ను హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకేమో ఒక బాయ్ ఫ్రెండ్ ఏమిటి, మార్నింగ్ షిఫ్ట్లో ఒకడు, మధ్యాహ్నం షిఫ్ట్లో సాయంత్రం షిఫ్ట్లో ఇంకొకడు, నైట్ షిఫ్ట్ ఇంకొకడు, ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. వీడు అలాగే ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా నీ చుట్టూ ఉన్నటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఇద్దరిని లేక ముగ్గురిని బాయ్ ఫ్రెండ్స్ని అలాగే గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేమిటి. ఇది ఈ రోజుల్లో సాధారణమే కదా, సహజమైపోయింది కదా. పైపెచ్చు నీకున్నటువంటి ఫ్రెండ్స్ నిన్ను హేళన చేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ లేడని, గర్ల్ ఫ్రెండ్ లేదని. వాళ్ళు నైట్ క్లబ్బులకు వెళ్తున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, పాపం చేస్తున్నారు. మళ్ళీ హాస్టల్కి వచ్చినప్పుడు, రూమ్కి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాపిష్టి పనులను గురించి నీతో చెప్తున్నారు. తెలుసా ఎలా ఎంజాయ్ చేశానో, ఎంతమంది అబ్బాయిలతో ఎంజాయ్ చేశానో తెలుసా, ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశానో తెలుసా, నువ్వు ఉన్నావు ఎందుకు ఎంతసేపు హాస్టల్లో పడి ఉంటున్నావు? ఒకసారి నువ్వు కూడా వస్తే ఆ మజా ఏంటో తెలుస్తుంది, ఆ సరదా ఏమిటో తెలుస్తుందని చెప్పి ప్రేరేపించేవాళ్ళు లేకపోలేదు, పాపానికి ఈడ్చుకొని పోయేవాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక ఇది. పాపము చేసేవాళ్ళు పాపము చేయిస్తారు. సిగరెట్లు కాల్చేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి సిగరెట్ని అంటగడతాడు. అమ్మాయిల పిచ్చి కలవాడు అబ్బాయిల పిచ్చి కలిగింది పక్కల్లో కూడా ఆ పిచ్చిని అంటగడతారు. వ్యభిచారంలో జీవించే వాళ్ళు తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆ వ్యభిచారపు రొంపిలోకి లాగే ప్రయత్నం చేస్తారు. ప్రేమ దోమ అని చెప్పి ఆ ప్రేమ ముసుగులో నీచమైనటువంటి పనులు చేసేటటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అమాయకంగా కనిపించే నిన్నో ఈడ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఆ అబ్బాయి మాయ మాటలకు ఆ అమ్మాయి లొంగిపోయింది. ఇద్దరు కలిసి ప్రేమ ప్రేమ అని చెప్పి చట్టా పట్టాలు వేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ఏ హోటల్ తక్కువ రేటుకు వస్తే ఆ హోటల్కి వెళ్ళిపోయి శారీరకంగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. పైపెచ్చు అతడు చక్కగా మందిరానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం వింటాడు, భక్తుడుగా నటిస్తాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు. మళ్ళా వెళ్ళాడు, ఆ అమ్మాయితో పాపం చేశాడు. వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. తన కళ్ళ ముందు దేవుడు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వస్తూ ఉంది. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళి పాపిష్టి పనులు చేస్తున్నావు, ప్రేమ దోమ అని చెప్పి ఆ అమ్మాయితో తిరుగుతున్నావు, ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త నేను నిన్ను శిక్షిస్తా అని దేవుడు నాకు చెప్పినా సరే నేను వినలేదే. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకొచ్చి అతన్ని పడేశారో అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవుని యొక్క హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. ప్రేమ దోమ అని చెప్పి సరిహద్దులన్నీ చెరిపేసి అమాయకురాల్ని వశపరుచుకొని లోపరుచుకొని జారత్వంలో నేను జీవించాను, ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభు క్షమిస్తాడా క్షమించడా? గట్టిగా చెప్పాలి.
క్షమిస్తాడా, క్షమించడా? క్షమించాడు అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? సంతోషం, మీరు చెప్పింది కరెక్ట్. ప్రభు క్షమించాడు, అందులో సందేహం లేదు. ఈ లోపల డాక్టర్లు వచ్చి ఎక్స్రేలు తీసుకొచ్చి చెప్పింది ఏమిటంటే, బాబు యాక్సిడెంట్కి సంబంధించిన ఎక్స్రేలు మేము చూసాము, 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, ఎముకలు జాయిన్ చేసేటటువంటి ఛాన్స్ లేదు, 2 కాళ్ళు తీసేయాల్సిందే. 2 కాళ్ళు తీసేశారు. తను చేసిన పాపం పండింది, హెచ్చరిక చేసినా పట్టించుకోవాలా. యవ్వన ప్రాయంలో ప్రేమ దోమ అని చెప్పి చేతులారా శిక్షను కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు 2 కాళ్ళు తీసేశారు. ప్రశ్న, తను పశ్చాత్తాపడ్డాడు, ప్రభు సన్నిధిలో అడిగాడు, ప్రభు నన్ను క్షమించు అని చెప్పి అన్నాడు. దేవుడు క్షమించాడా, క్షమించలేదా చెప్పాలి? క్షమించాడు. క్షమించిన దేవుడు మళ్ళీ 2 కాళ్ళు తీసుకొచ్చి పెడతాడా? గట్టి చెప్పండి, అర్థం చేసుకోండి. దేవుడు క్షమించినంత మాత్రాన నువ్వు చేసిన పాపం వల్ల వచ్చే శిక్షను మాత్రం దేవుడు ఆపే ప్రసక్తి లేదు. ఈ లోపల వీడికి యాక్సిడెంట్ అయిందనే విషయం తెలియక గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను, రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చింది రిపోర్టు? నేను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ కుర్రోడు పశ్చాత్తాపడ్డాడు కదా, ప్రభు నేను చేస్తుంది తప్పు, నన్ను క్షమించు అని అడిగాడు కదా. మరి దేవుడిని క్షమించు అడిగినప్పుడు వాడు ఆమె శరీరంలో విత్తిన విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం మొలకెత్తకుండా దేవుడు చంపేయచ్చు కదా. అతని క్షమాపణ, అతడు విత్తిన విత్తనాన్ని చెప్పండి మొలకెత్తకుండా ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నేనేం చేయాలి? క్షమించబడ్డాడా లేదా? క్షమించబడ్డాడు. కానీ తన క్షమాపణ ఆమె ప్రెగ్నెంట్ కాకుండా ఆపలా. తన క్షమాపణ పోయిన 2 కాళ్ళు తీసుకొచ్చి మళ్ళా జాయిన్ చేయలా. దావీదు జీవితంలో ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. రండి బైబిల్లోకి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. 12:9. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునో. నా మాట ఆలకించో. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి అందువాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచూ ఉండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. అప్పుడు దావీదు దేవుడు శిక్షను ఖరారు చేసిన తరువాత, వింటున్నారా, సంవత్సరం పాటు దావీదు పాపంలో జీవించాడు. యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళకుండా, ఎంతో కొంత సోమరితనం, ఎంతో కొంత నిర్లక్ష్యం, ఎంతో కొంత నాకేం కాదులే అనేటటువంటి తత్వం, ఆత్మీయత కుంటుబడిపోయింది, ప్రార్థనా జీవితం ఆగిపోయింది, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయింది, ప్రభువును స్తుతించేటటువంటి నాలుక నోరు మోగబోయింది. ఫలితంగా దావీదు యొక్క పరిశుద్ధ జీవితం కుంటుపడింది. కళ్ళు కంట్రోల్లో లేవు, ఒళ్ళు కంట్రోల్లో లేదు. కాబట్టి తన నమ్మకమైన సైనికుని భార్యను పిలిపించి, సైనికుడేమో యుద్ధం చేస్తూ తన దేశాన్ని కాపాడుతూ ఉంటే ఆ సైనికుని భార్యను తన ఇంటికి పిలిపించి వ్యభిచారం చేశాడు.
ఎక్కడ ఈ విషయం బయటపడుతుందేమో అని చెప్పి ఆ సైనికుణ్ణి మర్డర్ చేయించేశాడు. ఒక్కడినే చంపేస్తే అనుమానం వస్తుందని చెప్పేసి అతన్ని మర్డర్ చేసే ప్రక్రియలో అనేక మంది సైనికులను మర్డర్ చేయించేశాడు. అలా మర్డర్ అయిపోయిన తర్వాత సైనికుడైనటువంటి ఊరియా చచ్చిపోయిన తరువాత ఊరియా భార్య అయినటువంటి బత్షెబా ఒంటరిగా మిగిలిపోయిందని చెప్పి ఎంతో జాలిపడినట్టు, ఎంతో మంచోడైనట్టు విధవగా మిగిలిపోయినటువంటి బత్షెబాను తన దగ్గరకు పిలిపించుకొని తన భార్యగా చేసేసుకున్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా అబ్బో అబ్బో అన్నారు, చప్పట్లు కొట్టారు. దావీదు ఎంత మంచివాడు, విధవగా మిగిలిపోయిన ఒక అభాగ్యురాలిని తన సొంతం చేసుకుని తనకంటే ఒక జీవితాన్ని ఇచ్చి మోడుబారినటువంటి జీవితాన్ని చిగురింపజేశాడు. ఎంత మంచివాడు దావీదు అని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇదంతా పైనున్నవాడు చూశాడో, దావీదు చేసిందంతా కూడా దేవుని దృష్టిలో ఏ కార్యమట? గట్టి చెప్పండి, దుష్కార్యం. దావీదు దుష్టత్వంతో నింపబడ్డాడు, దుష్కార్యములు చేశాడు. సంవత్సరం పాటు ఇవన్నీ చేసినప్పటికీ దావీదు బుద్ధి తెచ్చుకోలా, పశ్చాత్తాపడలా, ప్రభు దగ్గరకు రాలా, ప్రభు పాదాలు పట్టుకోలా, కఠినమైపోయాడు. పోయిన వారం మీతో పంచుకున్నా, ఈ సంవత్సరంలో దేవుడు మౌనంగా లేడు. చాలా సంకేతాలు దావీదుకు పంపించాడు. దావీదు ఆరోగ్యం పాడైపోయిందని, దావీదు ఎముకలు క్షీణించిపోయినాయి అని, దావీదు ఎంతో కొంత బక్కచిక్కిపోయాడని. అయినప్పటికీ కూడా దావీదు తన తప్పును తెలుసుకోలే. ఇక లాభం లేదు, దావీదు తీవ్రమైనటువంటి శిక్షను కొంతెచ్చుకోబోతున్నాడు అని దేవుడు గ్రహించినప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదు యొక్క పాపాన్ని బయటపెట్టాడు. ఒక ఉపమానం ద్వారా దావీదు యొక్క పాపాన్ని నాతాను బయటపెట్టినప్పుడు దావీదు ఏం చేశాడయ్యా అంటే, ఆ ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తిని గూర్చి ఒక మాట అన్నాడు. అతడు మరణపాత్రుడో, అతను చావాల్సిందే. అతడు తన పొరుగు వాని గొర్రెను బలవంతంగా తీసుకున్నందుకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. దావీదు మహారాజుగా తీర్పు తీర్చేశాడు. తీర్పు ఇప్పుడు వచ్చేసింది బయటికి. తీర్పు వెల్లడించేశాడు. ఒకసారి తీర్పు జరిగిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకునే ఛాన్స్ లేదు. అప్పుడు నాతాను, ఆ మనుషుడు నువ్వే అని చెప్పి హిత్తీయుడగు ఊరియాని మర్డర్ చేయించేశావు. తన భార్యను నీ సొంతం చేసేసుకున్నావు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో నిప్పులు పోసేశావు. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ప్రశాంతంగా ఉన్న నీ కుటుంబంలో నేను నిప్పులు పోయబోతున్నా. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తా. నీ కుటుంబంలో ఆనందం లేకుండా చేస్తా. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తా. రే సహోదరులు దయచేసి గమనించండి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, సఖ్యత లేదు. చెప్పమంటారా కారణం ఏమిటో? ప్రధాన కారణం నువ్వు చేస్తున్న పాపమే, నువ్వు ఏర్పరచుకున్న అక్రమ సంబంధమే, నువ్వు కలిగి ఉన్నటువంటి అపవిత్రతే, నువ్వు సంపాదిస్తున్న అక్రమ సంపాదనే. వినో, ఈరోజు నీకు నీ భార్యకు, నీకు నీ భర్తకు సఖ్యత సమాధానం లేకపోవడానికి, నువ్వు కన్న బిడ్డలకు నీకు మధ్య అనురాగము ఆప్యాయత కరువైపోవడానికి, ప్రేమ అనురాగాలు లేకపోవడానికి ప్రధాన కారణం తెలుసా? నువ్వు చేసిన పాపం వల్లే. నీ ఇంట్లో శాంతి కరువైంది, నీ ఇంట్లో సమాధానం కరువైంది. ఎప్పుడు చూసినా కొట్లాట్లు, ఎప్పుడు చూసినా మనస్పర్ధలు, ఎప్పుడు చూసినా అరుపులు కేకలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక గిల్లి కజ్జాలు. దీనంతటికీ కారణం తెలుసా? సర్వసాధారణంగా పాపం. భార్యలో ఉన్న పాపం కావచ్చు, భర్తలో ఉన్న పాపం కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం వల్ల ఆ రోజు దావీదు చేతులారా తన కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకున్నాడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నీవు నన్ను లక్ష్యము చేయక 10వ వచనం, హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగుతుంది. నువ్వు చేసిన పాపం వల్ల నీ ఇంట్లో యుద్ధమే. భార్య భర్తల మధ్య యుద్ధం, అన్న తమ్ముల మధ్య యుద్ధం, అక్క చెల్లెళ్ళ మధ్య యుద్ధం, పేరెంట్స్కి పిల్లలకి మధ్య యుద్ధం. కారణం తెలుసా? పాపం. ఏ పాపం వల్ల ఈరోజు నీ కుటుంబంలో మనశ్శాంతి కరువైందో, ఏ పాపం వల్ల నీకు నీ భార్యకు, నీకు నీ భర్తకు, నీకు నీ పిల్లలకు మధ్య సఖ్యత సమాధానం సంతోషం లేకుండా పోయిందో,
దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే తప్ప నీ కుటుంబంలో క్షేమాన్ని నువ్వు చూడలేవు, నీ కుటుంబంలో నెమ్మదిని నువ్వు చూడలేవు, నీ కుటుంబంలో దేవుని సన్నిధిని నువ్వు చూడడం సాధ్యము కాదు. దావీదుకు దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, నీ పాపం వల్ల నీ ఇంట్లోనే నిత్యము యుద్ధాన్ని చూస్తావు. అర్థమవుతుందా? ఈరోజు ఒక్కసారి నీ కుటుంబాన్ని పరిశీలించు. ఎందుకంత అశాంతి? మందిరానికి ఇద్దరు కలిసి వస్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కొట్టుకు చేస్తారు. మందిరానికి వచ్చి చక్కగా భర్త ప్రార్థన చేస్తున్నాడు, భార్య ప్రార్థన చేస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని ఈ భార్య భర్త కలిసి ప్రార్థన చేయరు? కుటుంబంగా దేవుని మందిరానికి వస్తున్నారు, నీ కొడుకు వస్తున్నాడు, నీ కూతురు వస్తుంది, తల్లి తండ్రిగా ఇద్దరు వస్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని కలిసి కూర్చోలేకపోతున్నారు? ఎందుకని కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకని కలిసి దేవుని ఆరాధించలేకపోతున్నారు? కారణం తెలుసా? పాపము మనిషిలో, కుటుంబంలో నెమ్మది లేకుండా, సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధించకుండా చేస్తుంది. ఒకవేళ ఇది నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతున్నట్లయితే వెంటనే వాస్తవాన్ని గ్రహించి, నాలో ఉన్న పాపం వల్ల నా కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, నాలో ఉన్న లోకం వల్లే, లోకానుసారమైన జీవితం వల్లే కుటుంబంలో సంతోషం లేకుండా పోయింది, సఖ్యత లేకుండా పోయింది, సంతృప్తి లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. దీనికి కారణం నాలో ఉన్న లోపమే. గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి సమాధాన పడితే మంచిది. దేవుడు అంటున్నాడు, ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, వ్యభిచారానికి తావిచ్చావు, మర్డర్లు చేసి పడేసావు, వినవు. ఫలితంగా ఇక నుంచి నీ ఇంట్లోనే సదాకాలము యుద్ధాలు చూస్తావు. వినండి సహోదరి సహోదరులు, ఆ రోజు నుంచి దావీదు చచ్చిపోయేంత వరకు తన ఇంట్లో యుద్ధమే ఉంది, తన ఇంట్లో యుద్ధమే ఉంది. ఎప్పుడు తన ఇంట్లో సంతోషం లేదు, ఎప్పుడు తన ఇంట్లో సమాధానం లేదు, ఎప్పుడు తన ఇంట్లో నెమ్మది లేదు. యుద్ధ భయంతోనే జీవించాడు దావీదు. కారణం ఏమిటి? తాను చేసిన పాపాన్ని బట్టి దావీదు పశ్చాత్తాపడినప్పుడు దావీదు క్షమాపణ పొందుకున్నాడు. కానీ ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడో తెలుసా? దేవుడు తీర్పును ఖరారు చేసేసిన తర్వాత. దేవుడు తీర్పు తీర్చేశాడో. చూడండి ఏముంది అక్కడ, 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేసుకొనక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము ఏమిటట? యుద్ధము కలుగును. నా మాట ఆలకించో. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు ఏమిటట? అపాయము పుట్టిస్తాను. బయట శత్రువు వల్ల కాదు. దయచేసి గమనించండి. బెత్షెబా కుటుంబానికి కీడు చేసింది ఎవరు? బెత్షెబా కుటుంబం ఊరియాకు కీడు చేసింది ఎవరు? దావీదు. ఆ ఇంట్లో నెమ్మది లేకుండా చేసింది ఎవరు? దావీదు. ఆ ఇంట్లో కన్నిటికి కారణం ఎవరు? దావీదు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ ఇంట్లోనే నీకు నెమ్మది లేకుండా చేస్తా, నీ ఇంట్లోనే పోరాటాలు తీసుకొస్తా. ఏమంటున్నాడు? నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం తీసుకొస్తా. ఏమిటి? బెత్షెబాతో నువ్వు రహస్యంగా పాపం చేస్తావా? అయితే చూడు ఏం జరగబోతుందో. నువ్వు రహస్యంగా బెత్షెబాతో పాపం చేశావు, నీ భార్యలను పబ్లిక్గా పాడు చేసేవాడు రాబోతున్నాడు. వింటున్నారా? మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. దావీదు ఎవరో చెప్పండి? 20 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. 30 సంవత్సరాల క్రితం యెహోవా దృష్టిలో ఆయన హృదయానుసారుడుగా ఎన్నుకోబడ్డాడు. అంత అద్భుతమైన ఆత్మీయుడు. యవన ప్రాయాన్ని కాపాడుకున్నాడు. అందాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని దృష్టిని ఆకర్షించాడు. దేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప రాజుగా అభిషేకించబడ్డాడు. గొప్ప కీర్తనాకారుడు, గొప్ప ప్రార్థనాపరుడు, అద్భుతమైన ఆత్మీయుడు, మంచి స్నేహితుడు. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్న దావీదు ఒకానొక సందర్భంలో ఆత్మీయ జీవితంలో వెనకబడ్డాడు. ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశాడు. దేవుని పట్ల భయభక్తులను నిర్లక్ష్యం చేసేశాడు. ప్రతిఫలంగా దారుణమైన పాపంలో పడ్డాడు. కాబట్టి సంగమా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరానికి రావడం మానద్దు. ఇలాంటి హెచ్చరికతో కూడిన వాక్యము ఎప్పటికప్పుడు నీకు అవసరము.
తప్పిపోకుండా తొట్టిల్లకుండా నిన్ను ప్రేమించే దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అటువంటి వాక్యాన్ని వినడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు. గద్దింపును అంగీకరించు, స్వీకరించు, తప్పొప్పుకో, పశ్చాత్తాపడు, నూతన హృదయాన్ని పొందుకొని ముందుకు సాగు. అంతేగాని దేవునికి దూరం కావద్దు, ప్రార్థనా జీవితానికి దూరం కావద్దు, పరిశుద్ధతకు దూరం కావద్దు. దావీదు అలా దూరం అయ్యే చేతులారా తన జీవితాన్ని, కుటుంబాన్ని, పరిపాలనను, భవిష్యత్తును ప్రమాదకరంగా చేసేసుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు, ఆ మనుషుడు నువ్వే అని అన్నాడు. ఆ తర్వాత చెప్పాడు, నువ్వు చేసిన పాపిష్టి పన్నుల వల్ల నీకు రాబోతున్న శిక్ష ఇదే, రాబోతున్న శిక్ష ఇదే, రాబోతున్న శిక్ష ఇదే, రాబోతున్న శిక్ష ఇదే. దేవుని శిక్ష ఖరారైపోయింది. సహోదరి సహోదరులు వినండి, నువ్వు చేస్తున్న పాపాన్ని దేవుడు చూసి శిక్షను ఖరారు చేసేసిన తర్వాత నువ్వు పశ్చాత్తాపపడడం వల్ల ప్రయోజనము లేదు. ఇలాంటి హెచ్చరికతో కూడిన సందేశాలు వింటున్నప్పుడు అనుకోవద్దు, ఈ అరుపులు, ఈ కేకలు కామనే. ఎప్పుడు కలవరి టెంపుల్కి వచ్చినా ఆయన ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, ఇలాగే పాపాన్ని ఖండిస్తూ ఉంటాడు, ఇలాగే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఈ హెచ్చరికలు నాకేమీ కొత్త కాదులే అని చెప్పి వీటిని పెడచెవిన పెట్టినట్లయితే వినో. దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడకుండా విర్రవీగినట్లయితే దేవుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి శిక్షను ఖరారు చేసేస్తాడు. దేవుడు శిక్షను ఖరారు చేసిన తర్వాత నువ్వు దేవుని కాలు పట్టుకున్నా, పాదాలు పట్టుకున్నా, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగే ప్రయత్నం చేసినా క్షమించబడతావేమో కానీ శిక్ష నుంచి మాత్రం తప్పించబడడం సాధ్యము కాదు. దావీదు జీవితంలో దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు దావీదు క్షమాపణ కోరతాడేమో అని చెప్పి సంవత్సరం కాలం టైం ఇచ్చాడు. 365 రోజులు టైం ఇచ్చాడు. నెబుకద్నెజరు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడని చెప్పేసి హెచ్చరిక చేసిన దేవుడు 365 రోజులు కాలాన్ని టైం ఇచ్చాడు. అటు నెబుకద్నెజరు పశ్చాత్తాపడలేదు, ఆఖరికి అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆకారాన్ని పోగొట్టుకున్నాడు, అందాన్ని పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు. అడ్రస్ లేకుండా అడవిలో ఆకలి మంటలతో అల్లాడిపోయాడు. కారణం తెలుసా? తాను పాపము చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిక చేసినా సరే ఆ హెచ్చరికను పట్టించుకోకుండా విర్రవీగాడు. కాబట్టి నెబుకద్నెజరు లాంటి మహా గొప్ప చక్రవర్తే దేవుని శిక్షను పొందుకోవాల్సి వచ్చింది, అడవి పాలు కావాల్సి వచ్చింది. దావీదు కూడా ఈరోజు అదే పరిస్థితి గుండా వెళ్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చేసి తేల్చేశాడో, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు శిక్షను ఖరారు చేసేసాడు. ఏమిటా శిక్ష? చదువుకుంటూ వెళ్ళాం కదా, ఇక నుంచి నీ కుటుంబంలో యుద్ధాలే యుద్ధాలు. నీ కుటుంబంలో ఉన్న నీ వాళ్ళ ద్వారానే నీకు అపాయం. రహస్యంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి బహిరంగంగా నీ భార్యలు పాడు చేయబడతారు. ఈ శిక్ష అంతా దేవుడు ఖరారు చేసేసిన తర్వాత దావీదు షేక్ అయిపోయాడు, వణికిపోయాడు, మోకాల మీద పడిపోయాడు, ఏడ్చేశాడు, పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా నువ్వు క్షమించు. మరణపాత్రుడు దావీదు వాస్తవంగా మరణ శిక్ష పొందుకోవలసిన వాడు. అలా ఏడుస్తున్నప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మరణ శిక్ష పొందుకోవలసిన దావీదు, ఆ మిగతా శిక్ష పొందుకోవలసిన దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు కనికరించాడు. కనికరించి ఏం చేశాడో తెలుసా? నాతానుతో చెప్పాడు, దావీదు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, వెళ్ళి చెప్పు, అతడు చేసిన పాపమును నేను క్షమించాను కనుక అతడు చచ్చిపోడు, అతడు బ్రతుకుతాడు, అతడు బ్రతుకుతాడు. ఇందాక చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఈ కుర్రోడు ఒక అమ్మాయి జీవితంతో ఆటలాడుతున్నాడు, కానీ భక్తిపరుడు. మందిరానికి వస్తాడు, ప్రార్థనలో పాల్పంచుకుంటాడు, హెచ్చరికలతో కూడా సందేశం వింటాడు, ప్రభువా నేను చేస్తుంది తప్పు అంటాడు, మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయితో పాపం చేస్తాడు. ఎన్నోసార్లు ఆ కుర్రోడిని దేవుడు హెచ్చరిక చేసి ఉంటాడు, పట్టించుకోలేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, ప్రాణం మీదకి వచ్చింది, మంచం మీద పడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, అయ్యా నేను చేసింది తప్పు. ఎన్నోసార్లు హెచ్చరిక చేసినప్పటికీ నేను పట్టించుకోవాలా. ఈరోజు ఇదిగో భయంకరమైన యాక్సిడెంట్కి నేను గురయ్యాను, నేను చేసింది తప్పు నాయనా, నన్ను క్షమించాయా అని చెప్పండి. ప్రభు క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ ఏమైంది? చేసిన పాపం వల్ల కాళ్ళు అయితే పోయినాయిగా, యాక్సిడెంట్ వల్ల కాళ్ళు పోయినాయిగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు,
ఒక మోసగాడు నన్ను మోసం చేసి గర్భిణిని చేశాడు, నన్ను క్షమించు ప్రభువా అని అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించినంత మాత్రాన ఆమె యొక్క గర్భంలో విత్తబడిన విత్తనం ఫలించి ఇప్పుడు పిండంగా మారింది. దేవుడు క్షమించినంత మాత్రాన ఆ పిండం చచ్చిపోద్దా? చావదు. ఆ పిండం పెరుగుతుందా? పెరగదా? పెరుగుతుంది. మరి దేవుడు క్షమించాడు కదా, పాపాన్ని క్షమించాడో, కానీ పాపం వల్ల రాబోతున్నటువంటి జీతం మాత్రం ఆమె అనుభవించక తప్పదు. అమ్మ నాన్న తల నెత్తి నోరు కొట్టుకోక తప్పదు. ఇదేమిటే, కాలేజీకి పంపిస్తే నువ్వు గర్భం ధరించడం ఏమిటే, ప్రెగ్నెంట్ కావడం ఏమిటి? రోజు రోజుకు లోపల ఉన్న బిడ్డ పెరుగుతున్నప్పుడు పొట్టేమవుతుంది? బయటకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు, అనుమానించే వాళ్ళు అనుమానిస్తారు, అవమానించే వాళ్ళు అవమానిస్తారు. వీటన్నిటిని ఆ అమ్మాయి భరించాలా వద్దా? భరించక తప్పదు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినటువంటి ఆ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆ అవమానాన్ని భరించక తప్పదు. కానీ ఆ అమ్మాయి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందుకుందా లేదా? ప్రాధేయపడింది, ప్రభువా నేను చేసింది తప్పు, ప్రేమ దోమ అని చెప్పి విచ్చలవిడిగా అబ్బాయితో తిరిగాను, నన్ను క్షమించు ప్రభువా అంది. దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? క్షమించాడు. కానీ పెరుగుతున్న గర్భం పెరుగుతూనే ఉంది, లోపల ఆ బిడ్డ పెరుగుతూనే ఉన్నాడు. ఆ బిడ్డను కనాల్సిందే. పెళ్లి కాకుండానే గర్భం ధరించి బిడ్డను కన్నందుకు జీవితాంతము ఈ నింద భరించాల్సిందే. సంగమా, ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. పాపం చేసినప్పుడు ఏ శిక్ష, నీ పాపం చేసి నువ్వు పశ్చాత్తాప పడితే నీకు ఏ శిక్ష ఉండదో అని చెప్పే బోధకులు ఉన్నారు. ప్రభువు నీకోసం ప్రాణం పెట్టాడు, ప్రభు నీకోసం రక్తం చిందించాడు. గతంలో చేసిన పాపాలు, ఇప్పుడు చేసిన పాపాలు, రాబోయే రోజుల్లో చేసే పాపాలు అన్నిటినీ ప్రభు క్షమించేస్తాడు. ఖచ్చితంగా నా ప్రభువు ఎవరెవరైతే నిజంగా పశ్చాత్తాప పడతారో వాళ్ళందరి పాపాలు క్షమించేస్తాడు. అందులో సందేహము లేదు. వినండి, పాపంలో పట్టబడిన స్త్రీని ప్రభు క్షమించాడు లేదా? క్షమించాడు. క్షమించిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇక నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. ఎందుకని? చేస్తే ఏమవుతుంది? ఎలాగూ ఆయన కొంతమంది బోధిస్తున్నారు కదా, గతంలో చేసిన పాపాలకు, ఈ రోజు చేసిన పాపాలకు, రాబోయే రోజుల్లో చేసే పాపాలకు అన్నిటికీ ఆయన వెళ్ళ చెల్లించేశాడు కాబట్టి ఎలా పడితే అలా జీవించేసేయచ్చు అంటే ఏం బోధలు ఇవి? బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని యేసుక్రీస్తు అద్భుతంగా స్వస్థపరిచాడు. వాడు కొంతకాలం అయిన తర్వాత ఒక మందిరం దగ్గర యేసయ్య కనిపించాడు. అలా కనిపించినప్పుడు అతను చూసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు. చూద్దాం రండి, అండర్లైన్ చేసుకుంటే మంచిది. బాగుపడిన వాళ్ళ విషయంలో ప్రభువు చెప్తుంది ఏమిటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన హెచ్చరిక. యోహాను సువార్త 14వ వచనం, 5వ అధ్యాయము, యోహాను సువార్త 5:14. అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి, ఇదిగో ఏమంటున్నాడు? స్వస్థత నొందితివి, ఇదిగో స్వస్థత నొందితివి. తర్వాత మనం అందరం కలిసి చదువుదాము గట్టిగా. మరెక్కువగా నీకు కీడు కలుగకుండాట్లు ఇక నువ్వు పాపము అంటే అర్థం ఏంటి? బాగుపడ్డాను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మరెక్కువ కీడు. క్షమించబడ్డావు సహోదరి సహోదరుడా, నా ప్రభువు క్షమించేస్తాడు, క్షమించే దేవుడు నాకున్నాడు కాబట్టి ఏ పాపం చేసినా క్షమించేస్తాడు, ఎటువంటి శిక్ష విధించడం చెప్పి పిచ్చి వేషాలు వేస్తే ప్రభు అంటున్నాడు మరింత కీడు వస్తుంది, మరింత కీడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరుతూ ఏడ్చాడు. దేవుడు అన్నాడు క్షమించేస్తున్నా. ఆ క్షమాపణ దావీదు చచ్చిపోకుండా, మరణ శిక్ష పొందకుండా చేసింది. కానీ వినండి, దావీదు ఆ ఉపమానాన్ని విన్నప్పుడు ఏమన్నాడు? అతడు మరణపాత్రుడు. ఎవరతను? దావీదే. కాబట్టి ఏం రావాలి? మరణ శిక్ష రావాలి.
అది రాకుండా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. శాసనం ఎవరు చేశారు? దావీదే చేశాడు. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. చదువుదాం రండి. 13వ వచనం. నేను పాపము చేసి తిని, ఒక్క బాటలో ఇక్కడ ఉంది కానీ ఎలా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా పశ్చాత్తాపడ్డాడో 51వ కీర్తనలో ఉంది. అది చదివితే మనకు అర్థమవుతుంది ఈ ఒక్క మాట వెనుక దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడో. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. నువ్వు చేసిన పాపాన్ని బట్టే. ఒక నిమిషం, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. 13వ వచనము. నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును ఏమిటట? పరిహరించెను. కానీ అది చాలా విలువైన మాట. అయితే లేదా కానీ నువ్వు చేసిన పాపమును బట్టి పాపములో నువ్వు కన్న బిడ్డ చచ్చిపోతాడు. నీ పాపము పరిహరించబడిను, కానీ శిక్ష మాత్రము తప్పదు. వింటున్నారా? నీ పాపము పరిహరించబడిను, కానీ శిక్షించబడతావు. ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చి పడిందండి? బిడ్డ మీదకి వచ్చి పడింది. అంటే భర్తగా నువ్వు తప్పు చేస్తే, భార్యగా నువ్వు తప్పు చేస్తే, ఆ భర్త భార్య చేసిన తప్పు బిడ్డల మీదకి వస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న, వస్తుందా? ఏమంటారు? మీకేమనిపిస్తుంది? వస్తుందా? భార్య, భర్త, 3 బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. చాలా దిగులుగా ఉంది వాళ్ళ ఫేసులు చూస్తే. అంటే వాళ్ళ ఫేసులో దిగులు కనిపిస్తుంది. అయ్యా ప్రార్థన చేయ్యా అంది. అమ్మ దేనికోసం ప్రార్థన చేయమంటావు? నెత్తి నోరు కొట్టుకున్నానయ్యా, బయట తిరుగుళ్ళు వద్దయ్యా, ఫేషియల్ దగ్గరికి వెళ్ళొద్దయ్యా, ఎంత చెప్పినా నా భర్త మాటిల్లా. సరేనమ్మా, దేనికోసం ప్రార్థన చేయాలి? అదేనయ్యా, నా భర్తకి ఎంత చెప్పినా వినేవాడు కాదు. బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాడు. అలా తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను కలిసేవాడు. ఫలితంగా 3 బిడ్డలకు జన్మనిచ్చాను. ఓకే అమ్మా, ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయాలి? అదేనయ్యా. తిరగద్దయ్యా అంటే నా భర్త విన్నాడా? తిరిగాడు. ఇంటికి వచ్చి నా ద్వారా 3 బిడ్డల్ని కన్నాడు. మొన్న నాకు ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఎయిడ్స్ రోగం ఉందని తెలిసింది. నాకు ఎయిడ్స్ రోగం ఉందని తెలిసినప్పుడు తీరా చూస్తే నా భర్తకి టెస్ట్ చేస్తే నా భర్తకి ఎయిడ్స్ రోగం ఉంది. అయ్యో, ఇద్దరికి ఎయిడ్స్ రోగం ఉందని చెప్పి గబగబా పిల్లలకు 3కి పరీక్ష చేయిస్తే 3కి ఎయిడ్స్ రోగం ఉంది. నా పిల్లలు ఏం చేశారయ్యా? ఈ పాపిష్టోడు చేసిన పాపం వల్ల నాకు ఎయిడ్స్ రోగం వచ్చింది. వాడు చేసిన పాపిష్టి పనుల వల్ల నాకు ఎయిడ్స్ రోగం రావటం, వాడి యొక్క కలయిక వల్ల నాకు 3 బిడ్డలు పుట్టగా ఆ 3కి ఎయిడ్స్ రోగం అయ్యా. మేం చేసిన పాపానికి బిడ్డలు ఎందుకయ్యా శిక్ష అనుభవించాలి? తండ్రులు తల్లులు అర్థమవుతుందా? నువ్వు చేసిన పాపానికి బిడ్డలు కూడా శిక్షించబడక తప్పిపోదు. ఈ వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది. దావీదు చేసిన పాపం బిడ్డకు చుట్టుకుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మీ జీవితంలో? భర్తలు, భార్యలు, మీరు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఎప్పుడైనా వాక్యానికి విరుద్ధంగా జీవించినప్పుడు మీ బిడ్డలకు అనారోగ్యాలు రావడం మీరు గమనించారా? చెయ్యెత్తండి అని చెప్పట్లేదు, కానీ గమనించారా లేదా? భర్త ఇష్టానుసారంగా జీవించినా, భార్య ఇష్టానుసారంగా జీవించినా, భర్త పాపంలో జీవించినా, భార్య పాపంలో జీవించినా, వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు యుద్ధంగా మారిపోవడం గమనించారా? గమనించలేదా? అంతా ప్రశాంతంగా ఉన్న సడన్గా యుద్ధం బయలుదేరుతుంది, యుద్ధం రేగుతుంది. గమనించారా? గమనించలేదా?
ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ బిడ్డ కాస్త సడన్గా ఆరోగ్యం పాడైపోవడం, రోగం రావడం, ఒళ్ళంతా కాలిపోవడం, తీవ్ర స్థాయికి చేరిపోవడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, చేతులు కాళ్ళు ఆడలేని పరిస్థితి. గమనించారా? గమనించలేదా? అంటే బిడ్డలకు వచ్చేటటువంటి రోగాలు కేవలం అమ్మ నాన్న పాపం చేస్తేనే వాళ్ళకి రోగాలు వస్తాయి అని చెప్పట్లేదు సుమా. కొన్ని సందర్భాల్లో బిడ్డలు తినకూడనివి తిన్నా, తాగకూడనివి తాగినా ఆరోగ్యం పాడవచ్చు అని చెప్పి బిడ్డలకు ఆరోగ్యం పాడయింది అని అంటే మీరు ఏదో పాపిష్టి జీవితం జీవిస్తున్నారనేటటువంటి తప్పుడు బోధన చేయడం సుమా. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు పాపంలో జీవించినప్పుడు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు మీ బిడ్డలు సైతాను చేత మొత్తబడ్డం, సైతాను మీ బిడ్డల మీద దాడి చేయటం, సైతాను మీ బిడ్డల్ని లోపరుచుకోవడం, సైతాను మీ బిడ్డల్ని ఉక్కిరి బిక్కిరి చేయటం మీరు గమనించారా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగానే మీరు గమనించినట్లు, నిజమే బ్రదర్, ఆ రోజు నేను తప్పుడు పని చేశాను, ఆ రోజు ఇలా జీవించాను, ఆ తర్వాత ఇంట్లో కుటుంబంలో యుద్ధం జరిగింది, చాలా గొడవలు అయినాయి, మా అబ్బాయికి ఆరోగ్యం పాడైంది, మా అమ్మాయికి ఆరోగ్యం పాడైంది, దానికి కారణం బహుశా నేను చేసిన తప్పై ఉంటుంది అనే భావన ఒకవేళ నీకు కలుగుతున్నట్లయితే అది హెచ్చరిక. అది దేవుడు ఇస్తున్న హెచ్చరిక. నువ్వు పాపం చేయడం వల్ల సైతాను గాడికి నీ ఇంట్లోకి రానిచ్చావు. ఆ సైతాను గాడు చేసే పని ఏంటంటే నీ బిడ్డలను పట్టుకుంటాడు. దేవుడు మహాశక్తి గలవాడు గనుక సైతాను దేవుణ్ణి ఏమీ చేయలేక ఏదెను తోటలో అడుగుపెట్టి దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి ఆదాము అవ్వను పట్టుకున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళని కాస్త దేవుని సన్నిధి నుంచి దూరం చేసి పడేశాడు. సైతాన్ యొక్క విధానమే ఇదే. దేవుణ్ణి ఏమీ చేయలేడు. కానీ దేవుని బిడ్డలమైన మనం సైతానుకు లోబడితే, సైతాను మాట వింటే మన జీవితాలను వశపరుచుకుంటాడు. దేవునితో ఉన్న సత్సంబంధాన్ని నాశనం చేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన సమృద్ధిని దూరం చేస్తాడు, సంతోషాన్ని దూరం చేస్తాడు, సహవాసాన్ని దూరం చేస్తాడు, సమాధానాన్ని దూరం చేస్తాడు. ఆఖరికి ఏదైనా తోటలోంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఇది సైతాన్ యొక్క తత్వం. వాడికి అవకాశం ఇచ్చావా నాశనం చేసి పడేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేసి పడేస్తాడు. దయచేసి వినండి. భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, నువ్వు చేసే పాపాలు ఖచ్చితంగా ఎంతో కొంత నీ బిడ్డల జీవితాలను ప్రభావితం చేస్తాయి, నష్టపరుస్తాయి, కష్టాలు పాలు చేస్తాయి. తండ్రిగా నువ్వు తాగుబోతోడివి కాబట్టి సంపాదించేదంతా కూడా తాగుడికి తగలేస్తున్నావు. ఫలితంగా నీ బిడ్డల యొక్క చదువు పాడవుతుందా, పాడవుదా? ఒకసారి ఆలోచించు. ఆ తాగుడు అలవాటు నీకు లేకపోతే సంపాదించిన దాంతో బిడ్డలను చక్కగా చదివించుకోగలవు. ఆ బిడ్డలు చక్కగా చదివేటటువంటి తలాంతు గలవారైనట్లయితే, బాగా చదువుకునే వాళ్ళు అయితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఉన్నత చదువు చదువుకుంటారు, ఉన్నత స్థితికి చేరతారు. చదువుకోగలిగినటువంటి స్తోమత వారికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు ఫీజులు కట్టట్లేదు కాబట్టి. నువ్వు ఫీజులు కట్టకపోవడానికి కారణం ఏమిటంటే సంపాదించిందంతా తగలేస్తున్నావు తాగుడు కోసం కాబట్టి. నువ్వు ఫీజు కట్టలేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు, మంచి స్కూల్లో చదవలేకపోతున్నారు, చదువు అబ్బడం లేదు వాళ్ళకి. ఆఖరికి ఏమవుతుంది? గాలికి తిరుగుతున్నారు. వాళ్ళు గాలికి తిరగడానికి కారకుడు ఎవరు? తాగుబోతు అనే తండ్రి నువ్వేగా. అర్థమవుతుందా? నా ఇష్టమే, నేను తాగుతాను, నేను కష్టపడుతున్నాను, కష్టపడింది కాస్త తాగుతున్నాను, నీకేం నొప్పి అని చెప్పి నీ తాగుడు నువ్వు సమర్థించుకుంటున్నావు. కానీ నీ తాగుడు వల్ల నువ్వు కన్న బిడ్డలకే కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావు, కట్టుకున్న దాన్ని కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావు, చదివించాల్సిన నువ్వు బిడ్డల్ని పట్టించుకోలేకపోతున్నావు, పోషించలేకపోతున్నావు, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. నీ తాగుడు వల్ల ఎంత నష్టం ఉందో ఒక్కసారి ఆలోచించు. కాబట్టి ఏ ఒక్కరు అనుకోకండి నేను చేసే పాపం వల్ల దేవుడు ఒకవేళ శిక్షిస్తే నన్నే శిక్షిస్తాడు. వినో, నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల నీకు తెలియకుండానే ఆ శిక్ష నీ మీద నుంచి నీ బిడ్డల మీదకి వస్తుంది. ఎలా? ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ భర్త తిరుగుడు వల్ల, వేశ్యల దగ్గరికి వెళ్ళడం వల్ల ఎయిడ్స్ రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి భార్యను కలవడం వల్ల భార్యకు ఎయిడ్స్ రోగం అంటించాడు. వీళ్ళిద్దరు కలయికల వల్ల బిడ్డలు పుడితే ఆ బిడ్డల ముగ్గురికి కూడా ఎయిడ్స్ రోగం ఉంది. ఈ ఎయిడ్స్ రోగాన్ని తీసుకొచ్చిన పాపిష్టి వాడు ఎవడు? భర్తగా. భర్త తిరుగుడు వల్ల బిడ్డల భవిష్యత్తు ఈరోజు నాశనం అయ్యింది కదా.
అంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, చేసే పాపాలు ఎంతో కొంత బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తాయి. దావీదు చేసిన పాపం వల్ల దావీదు యొక్క బిడ్డల మీద కూడా శాపం వచ్చి పడింది. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. మొదటి గొర్రె చదువుతున్నాను, 13వ వచనం. అయితే ఈ కార్యము వలన నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. 19వ వచనము. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనికి చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా, చచ్చిపోయాడయ్యా, మొదటి గొర్రె చచ్చిపోయింది. దావీదు చేసిన పాపానికి దావీదు విధించుకున్న శిక్ష ఏంటో తెలుసా? 1 గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. దావీదు నోటిలో నుండే శిక్ష ఖరారయ్యింది. ఇప్పుడు ఆ శిక్ష కార్యంలోకి వచ్చేసింది. 2వ గొర్రె చూద్దాం రండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనం. 18-14. యోవాబు, ఈ క్యారెక్టర్ని జ్ఞాపకం పెట్టుకోండి. 14వ వచనం, 5వ వచనం కూడా 18-5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజు సైన్యాధిపతులందరికీ చెప్తున్నాడు, నా కుమారుడైన అబ్షాలోము జోలికి వెళ్ళకండి. అబ్షాలోము నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అబ్షాలోము నా సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నాడు. నాకే వ్యతిరేకంగా లేచాడు. నా ప్రియమైన కుమారుడే నాకే వ్యతిరేకంగా లేచాడు. దేవుడు ఏమన్నాడు? నీ ఇంటి వారితోనే నీకు అపాయమును తీసుకొస్తా. వచ్చేసింది, అపాయం వచ్చేసింది. అబ్షాలోము దావీదుకు బహుప్రియమైన కుమారుడు వ్యతిరేకంగా తయారయ్యాడు. ఎక్కడ అబ్షాలోము వ్యతిరేకంగా జీవిస్తున్నాడు కాబట్టి సైనికులు కానీ, సేనాధిపతులు కానీ, సైన్యాధిపతి కానీ అబ్షాలోమును చంపేస్తారేమో అని చెప్పి అందరికీ చెప్పాడు. ఓకే, అబ్షాలోము నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు, కానీ జోలికి వెళ్ళకండి. రాజుగా చెప్తున్నా ఒక్కడు కూడా అబ్షాలోము మీద చెయ్యి వేయడానికి వీలేదో ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చేశాడు. 14వ వచనం. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని, యోవాబు అంటున్నాడు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తికి వృక్షము వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. యోవాబు ఎవరిని చంపాడు తెలుసా అండి? అబ్షాలోము యొక్క ప్రియమైన కుమారుడైన దావీదు యొక్క ప్రియమైన కుమారుడైన అబ్షాలోమును చంపి పడేశాడు. దావీదు ఏం చెప్పాడు? యోవాబుకి ఏం చెప్పాడు? నా కుమారుని జోలికి వెళ్ళకండి. యోవాబు ఏం చేశాడు? అబ్షాలోము దావీదు మహారాజు ప్రియమైన కొడుకుని చంపి పడేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది యోవాబుకి ఇంత ధైర్యం? దావీదు వద్దు అన్నా సరే దావీదు ప్రియమైన కుమారుణ్ణి యోవాబు వెళ్ళి చంపి పడేశాడు. ఎంత ధైర్యం కావాలండి యోవాబుకి దావీదు కుమారుని చంపడానికి? ఇప్పుడు దావీదు యోవాబును పిలిపించి, యోవాబు నీకెంత ధైర్యం? నా కుమారుని చంపుతావా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ సంగతి చూస్తా అని చెప్పి దావీదు చంపడా? దావీదు సామాన్యమైన వాడా? సాధారణమైన వాడా? బహుబలాఢ్యుడు. యోవాబుకు ఆ విషయం తెలియదా? దావీదు చెప్పాడు, అబ్షాలోమును చంపొద్దన్నాడు, అయినా నేను చంపి పడేస్తా అని చెప్పి చంపేశాడు. యోవాబు దావీదు కుమారుడైన అబ్షాలోమును చంపేసినా సరే
దావీదు కిక్కురు మనలేకపోయాడు, నోరెత్తలేకపోయాడు, యోవాబును పిలిపించి మాట్లాడలేకపోయాడు, నోరు మూసుకొని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు నోరెత్తలేకపోయాడు? ఎందుకు యోవాబును ప్రశ్నించలేకపోయాడు? యోవాబు, ఎంత ధైర్యం నీకు అబ్షాలోమును చంపడానికి అని ఒకవేళ ప్రశ్నిస్తే యోవాబు తిరిగి దావీదుని అంటాడు, నీకెంత ధైర్యం నీతిమంతుడైన యథార్థవంతుడైన ఊరియాని చంపడానికి? ఆ రోజు ఊరియాని చంపినప్పుడు ఈ రోషము, ఈ పౌరుషం ఏమైంది? అబ్షాలోము నీకు కొడుకు అయితే ఊరియా బెత్షెబాకు భర్త కాదా? వాడి ప్రాణం తీస్తే తప్పు కాదు, కానీ నీ కొడుకు ప్రాణం నేను తీస్తే తప్పు అయిందా? ఊరియాని చంపింది ఎవరు? యోవాబు. అబ్షాలోమును చంపింది ఎవరు? యోవాబు. ఊరియాని చంపమంది ఎవరు? దావీదు. చంపాడా లేదా? చంపేశాడు. అదే యోవాబుతో దావీదు అంటున్నాడు, నా కొడుకు జోలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? నీతిమంతుణ్ణే చంపించేశావు, నీకు నాకు అడ్డంగా తయారవుతున్న వాడిని ఎందుకు చంపకూడదు? వెళ్ళి చంపి పడేశాడండి. దావీదు చేతులు కాళ్ళు వణికిపోయినాయండి. అయ్యో, ఆ రోజు నేను చేసిన పాపము ఈరోజు నా చేతులు కాళ్ళని కట్టి పడేసింది. ఏమీ చేయలేకపోయాడు. రెండవ గొర్రె ఏమైంది? పడిపోయిందండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 33వ వచనము. 13వ అధ్యాయంలో చిన్న సంఘటన జరిగింది, త్వరగా చెప్పేస్తా. దావీదుకు బహు అందమైన కూతురుంది. పేరేంటి తెలుసా? తామారు. తామారుకు ఒక అన్నున్నాడు, పేరేంటి తెలుసా? అబ్షాలోము. అబ్షాలోము బహు అందమైన వాడు. తన చెల్లి తామారు బహు అందమైంది. కారణం ఏమిటంటే నాన్న దావీదు బహు అందమైన వాడు. దావీదుకు మరొక భార్య ద్వారా ఒక కొడుకును కన్నాడు. వాడి పేరు అమ్నోను. దావీదు కూతురు తామారు, దావీదు కొడుకు అమ్నోను. అమ్నోను కొడుకైతే తామారు కూతురు అయితే, అమ్నోను అనేటటువంటి దావీదు కొడుకు తామారు అనే దావీదు కూతురుని పాడు చేసేసాడు. ఏమవుతుంది దావీదు యొక్క కుటుంబంలో? యుద్ధం, అపాయం. వార్త వచ్చింది, దావీదు విన్నావా ఇది? ఏమైంది? నీ కూతుర్ని పాడు చేశారయ్యా. కూతురు ఎవరు? తామారు. నువ్వు బహుగా ప్రేమిస్తావే, బహు అందంగా ఉంటుందే, ఆ కూతుర్ని పాడు చేశాడు. ఎవడు వాడు? ఎవడో అయితే మేమే చంపేసేవాళ్ళం. ఎవడు వాడు? నీ కొడుకే పాడు చేశాడు. నీ కొడుకే నీ కూతుర్ని పాడు చేశాడయ్యా. ఆ మీద చేతులు కాళ్ళు వణిగిపోయినాయండి. ఏమవుతుంది నా కుటుంబంలో? నీ కుటుంబంలోనే అపాయం రాబోతుంది. నీ కుటుంబంలోనే ఒకరు కొట్టుకు చచ్చే యుద్ధం రాబోతుంది. నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు అనుకున్నావు ఏమీ కాదని చెప్పి యుద్ధం. అమ్నోను ఎవరు? దావీదు కొడుకు. అబ్షాలోము ఎవరు? దావీదు కొడుకు. అబ్షాలోము ఏం చేశాడో తెలిసే వెళ్ళి, నా చెల్లిని పాడు చేస్తావురా నువ్వు అని చెప్పేసి అమ్నోను చంపి పడేశాడు. 33వ వచనం చూద్దాం రండి. 13వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నా ఏలిన వాడవు నీవు రాజకుమారులు అందరూ మరణమైనని తలచి విచారణ పడొద్దు. అమ్నోను మాత్రమే చచ్చిపోయాడు, చంపేశాడు. ఎవరు చంపారు? అబ్షాలోము. 3వ వికెట్, 3వ గొర్రె చంపబడింది. ఏమర్థమవుతుంది మీకు? నేను చేసిన పాపం నాతోనే పోతుందనే భ్రమలో జీవిస్తున్నాం సహోదరి సహోదరులు. కాదో, అది నీ కుటుంబాన్ని కూడా చుట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీ బిడ్డలను కూడా చుట్టుకోవచ్చు. మొదటి బిడ్డ చచ్చిపోవడం చూసాం, రెండవ బిడ్డ చచ్చిపోవడం చూసాం, మూడవ బిడ్డ చచ్చిపోవడం చూసాం. దావీదు మరణించిన తరువాత మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులు 2వ అధ్యాయం 25వ వచనం. 2:25. యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. అదోనియా ఎవరో తెలుసా? దావీదు యొక్క కుమారుడు. ఈ అదోనియా ఎందుకు చంపబడ్డాడో తెలుసుకోవాలంటే దయచేసి కొంచెం సమయం కేటాయించి మొదటి అధ్యాయము 2వ అధ్యాయము చదవండి. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, గజగజ వణికిపోతున్నప్పుడు,
తన శరీరానికి వెట్ట పుట్టించడానికి ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో హీటర్స్ లాంటివి ఏమీ లేవు కాబట్టి ఒక ఆచారం ఏమిటంటే, ఒక పడుచు అమ్మాయి దావీదు కౌగిలిలో ఉన్నట్లయితే వేడి పుట్టిస్తుంది అనే భావంతో ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి దావీదు కౌగిలిలో పెట్టారు. అది చూశాడు దావీదు కొడుకు, ఇదేదో బాగుందే అనుకున్నాడు. దాని మీద కన్నేశాడు, దాన్ని చేసుకోవాలని ఆశపడ్డాడు. అది కాస్త సొలొమోనుకు తెలిసింది, చంపిపడేశాడు. 4వ గొర్రె చచ్చిపోయింది. దావీదు ఏమన్నాడు, ఆ మనుష్యుడు మరణపాత్రుడో, ఒక గొర్రెను తీసుకున్నందుకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. దావీదు 4 గొర్రెలు ఇచ్చేశాడండి. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏం విత్తుతాడో దానిని కోయాక తప్పదు. సంగమా, ఎందుకు మనిషి పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడో తెలుసా? వినండి, శిక్షించకపోతే ఇక మనిషి పాపానికి చెప్పండి హద్దుండదు. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా జీవించేస్తారు. జీవించేసి ఏమంటారు, వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమించేస్తాడు, ఇక శిక్ష ఉండదు. నమ్మకండి. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడిన తరువాత ప్రభు దగ్గరకు వచ్చి చేసిన తప్పును బట్టి పశ్చాత్తాప పడినట్లయితే ప్రభు క్షమిస్తాడు. గానే నువ్వు చేసినటువంటి పాపం వల్ల రాబోతున్నటువంటి పర్యవసానం మాత్రం అనుభవించక తప్పదు. దావీదు విషయంలో మనం చూసాం, తను చేసిన పాపం పండింది, భయంకరంగా శిక్ష అనుభవించాడు. యాకోబు తన తండ్రిని మోసం చేస్తే యాకోబు కుమారులు యాకోబును మోసం చేశారు. విత్తింది మళ్ళీ కోయాల్సి వచ్చింది. అలాగే ఈరోజు నువ్వు నేను రక్షించబడిన తర్వాత కూడా పాపిష్టి విత్తనాలు విత్తినట్లయితే ఖచ్చితంగా దాన్ని కోయాల్సి వస్తుంది. కాబట్టి సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. 21వ అధ్యాయము సామెతల గ్రంథము. పాపం చేసిన వాడు శిక్షించబడినప్పుడు మనం పొందుకునే మేలేమిటి చూద్దాం రండి. 22వ అధ్యాయం 15వ వచనము. బాలుని హృదయము మూఢత్వమును స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిలో నుండి తోలివేయను. శిక్ష ఏం చేస్తుందట? పాపము నుండి తోలేస్తుంది. శిక్షే లేకపోయినట్లయితే ఇక ఏ ఒక్కడు కూడా పాపం చేయడానికి భయపడే ప్రసక్తి లేనే లేదు. ద్వితీయోపదేశ కాండము మరొక వచనం చదివిస్తాను. 13వ అధ్యాయం 10-11 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము ముగించేస్తున్నాను. 10-11 వచనాలు. 10-11. రాళ్లతో వారిని చావగొట్టవలెను, ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇక నువ్వు చేయకుందువు. ఇక నువ్వు పాపము చేయకుండా ఉండాలి అంటే పాపము చేసిన వాడిని ఏం చేయాలట? శిక్షించాలి. మీకేమైనా అర్థమైందండి? దేవుడు అంటున్నాడు పాపం చేసిన వాడిని శిక్షించండి, ఫలితంగా మిగతా వాళ్ళు ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడతారు. దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎంతగా శిక్షించాడో బైబిల్లో లిఖించిన కారణం ఏమిటంటే ఇది చదివి ధ్యానించి మనము చెప్పండి పాపము చేయడానికి భయపడాలని. చిన్నప్పుడు పిల్లలు ప్రిన్సు సుహాసు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోవాల్సిన సమయం ఉన్నప్పుడు చదువుకోకుండా బయట ఆడతారు అనుకోండి, నేను ప్రిన్స్ యొక్క చెవు పట్టుకుని లోపల తీసుకొచ్చేవాడిని. కూర్చో అంటే ప్రిన్స్ కూర్చోనే లోపటే సుహాస్ వచ్చేసేవాడు, పుస్తకాలు తీసేసేవాడు, చదివేస్తూ ఉండేవాడు. మీకేం అర్థమైంది చెప్పండి? వీడిని శిక్షిస్తే వాడు సెట్ అయిపోయాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడయ్యా అంటే మిగతా మనము సెట్ కావాలని. అందుకే దేవుడు సంసోన్ని శిక్షించాడు, దావీదును శిక్షించాడు, యాకోబును శిక్షించాడు.
వీళ్ళందరినీ గూర్చిన శిక్ష బైబిల్లో లిఖింపచేసిన కారణం తెలుసా? మనం అందరం జాగ్రత్త పడతామని. ఇంత గట్టిగా, ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా దేవుడి దినసేవకుని ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి కారణం తెలుసా? మనం శిక్ష నుండి తప్పించబడాలని. ఎందుకు ఇంత సూటిగా దేవుడు బైబిల్లో ఇవన్నీ రాయించాడో తెలుసా? మనం ధ్యానించి భద్రంగా ఉండాలని. సహోదరి సహోదరులు, ఎప్పుడు ఎన్నడూ విననటువంటి సందేశాలు దేవుడు మీకు అందిస్తున్న కారణం తెలుసా? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి. ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత అయినా పాపము చేయడానికి భయపడతారని, పాపము జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని, ఫలితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారని. నా పాపం వల్ల నా కుటుంబము, నా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని తెలిసిన తరువాత నేను అలా పాపంలో పడతాను, నేను జాగ్రత్త పడతానన్నవారు మోకాళ్ళ మీద పడతారా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీవించండి. సహోదరి సహోదరులు, గెహజీ చేసిన పాపం వల్ల తన సంతతికి కుష్ఠరోగం వచ్చింది. అకాను చేసిన పాపం వల్ల తన కుటుంబం అంతా చంపివేయబడింది. ఏలీ కుమారులు చేసిన పాపం వల్ల సంతానమే శాపాన్ని పొందుకుంది. నువ్వు చేసే పాపం వల్ల నీ బిడ్డలకు శాపం రాకుండా ఉండాలంటే ఈరోజే నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు ఫుల్ స్టాప్ పెట్టో. ఇక నుంచి అయినా జాగ్రత్త పడతానని ప్రభు చేతుల్లో నీ చెయ్యి వేసి ఒక మాట చెప్పు. ప్రభు, నన్ను క్షమించాయా, నేను చేసిన పాపం నాతోనే పోతుంది అనుకున్నాను, నన్నే నరకానికి తీసుకెళ్తుంది అనుకున్నాను, కానీ నా పాపం వల్ల నా కుటుంబానికి నష్టం అని, నా బిడ్డల భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని సూటిగా మాకు సెలవిచ్చాం. ఈ సందేశాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సందేశానుసారంగా ఇక నుంచి ప్రభువా బహు జాగ్రత్తగా, భద్రంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా మేము జీవిస్తాం అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి మాతో మాట్లాడుతున్నావు. ప్రతి వర్తమానం క్రొత్తదనం, ప్రతి వర్తమానం మాకు అవసరం, ప్రతి వర్తమానంలో హెచ్చరిక, ప్రతి వర్తమానంలో నూతన సత్యం మాకు తెలియచేస్తూనే వచ్చారు. విత్తబడిన వాక్యం ఎవరైతే అంగీకరించి ఇది నా కోసమే, నాతోనే దేవుడు మాట్లాడాడు అని నమ్మి ప్రభువా తమ జీవితాన్ని అంకితం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని తమ చెయ్యి ఎత్తి, ప్రభువా ఇక నుంచి అయినా మా ఇష్టానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవిస్తాం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించు, మా బిడ్డల మీదకు శిక్ష రాకుండా కాపాడు నాయనా. మా కుటుంబంలో సైతాను జొరబడి మా కుటుంబాన్ని యుద్ధ భూమిగా మార్చకుండా, మా కుటుంబంలో నువ్వు అడుగుపెట్టి నీ శాంతి, నీ సమాధానం, నీ సంతోషం, నీ సంతృప్తి, నీ సమృద్ధి అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.